అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. 20 నెలల నుంచి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ పార్టీలో. నెల రోజుల నుంచి త్వరలో రాజీనామా అనే అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ అంశాలన్నిటికీ ఇలా తెరపడ్డదల్లా ఇన్ని రోజులు క్వశ్చన్ మార్కులా లేకపోతే ఆశ్చర్యార్థకాలా ఉంటుండే. కానీ ఇలా రాజీనామా చేసేసిండు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, 40 ఏళ్ళుగా అంటే 4 దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుకుంటా పార్టీ జెండాను భుజానం మోసిన జీవన్ రెడ్డి ఏళ్ళతోని పార్టీకి గుడ్ బై చెప్పేసిండు. కాంగ్రెస్ పార్టీకి టాటా బై బై చెప్పేసిండు. ఉట్టిగా చెప్పలే, దుమ్ము దులిపి మరి రాజీనామా చేసేసిండు జీవన్ రెడ్డి. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఇక ముచ్చట్లకు పోతే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసిండు జీవన్ రెడ్డి. 20 నెలలకెళ్ళి ఆయన పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులు అంత మంచిది కాదు పార్టీకి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. మనం 64 స్థానాలను గెలుచుకున్నాము కాబట్టి మనకి ఏం అవసరం లేదు. ఈ పార్టీ ఫిరాయింపులు అవసరం లేదు. రాహుల్ గాంధీ విధానాలు వేరు, రాజీవ్ గాంధీ ఆశయాలు వేరు, పార్టీ విధానాలు వేరు, ఇప్పుడు లోకల్లో జరుగుతున్న విధానాలు వేరు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకున్నాడు జీవన్ రెడ్డి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన సంజయ్ కుమార్ను జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కండువా గప్పి మరి ఆహ్వానించడంతోనే ఆగకుండా వాళ్ళు ఏం చేసిరంటే జగిత్యాలకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల బాధ్యత కూడా సంజయ్ కుమార్కి అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. ఇక ఊకుంటాడా జీవన్ రెడ్డి? అసలు ఆ పార్టీ ఫిరాయింపులను ఆయన ఎంకరేజ్ చేస్తలేడు. అవసరం లేదు ఈ పార్టీ ఫిరాయింపులను చెప్తా ఉన్నాడు. అగ్రనాయకత్వం ఏదైతే ఉన్నదో అగ్రనాయకత్వం విధానాలకు వ్యతిరేకంగా పోతా ఉన్నది. నిజంగా అగ్రనాయకత్వం విధానాలకు వ్యతిరేకంగా పోతుంది అని అన్నప్పుడు అగ్రనాయకత్వానికి తెలియకుండానే ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కప్పుకోరు కదా. పాపం జీవన్ రెడ్డి కూడా ఈ విషయంలో అమాయకంగా ఆలోచించిండ్రేమో అని అనిపిస్తూ ఉన్నది. రైట్, మనం ఇక్కడ మొత్తం మీద ఒక నెల రోజుల నుంచి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తాడు అనే వార్తలే వచ్చినాయి. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా చేసేసిండు, అయిపోయింది. మొన్ననే ప్రకటించిండ్రు ఒక తేదీ, 25వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి రాజీనామా చేస్తా. 27వ తారీఖు నాడు జగిత్యాల వ్యాప్తంగా గ్రామాల బాట పడతా, గ్రామాలలో నాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తా, నేను ఈ బాధపడుతున్నా అని చెప్పేసి ఏ పార్టీలోకి పోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ అంటా ఉన్నారు. పాపము ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటా ప్రజలు ఏమి చెప్తే అదే తుది నిర్ణయం, అదే ఫైనల్ అని చెప్పేసి ప్రజలకు వదిలేసిండు జీవన్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. ఇక దాదాపు బీఆర్ఎస్ పార్టీలోకే పోతారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుంచే ఆయనకు ఆహ్వానం అందింది. ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీకి పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ప్లస్సా మైనసా బీఆర్ఎస్ పార్టీకి అని అంటే, పోవడం ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ విధానాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం ప్లస్సే అవుతుంది. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజము ఈ పార్టీ కంటే ఆ పార్టీయే మంచిగుండే కదా, కేసీఆర్ పాలననే మంచిగుండే కదా అన్న ఆలోచనలో మాత్రం ఉన్నారు. 80% ప్రజలలో ఈ రియలైజేషన్ అనేది వచ్చింది. మొత్తం అడవి చేస్తాడు, ఆగం చేసి పడేస్తాడు రేవంత్ రెడ్డి అన్న ఆలోచన మాత్రం ఉన్నది. ఇంకా ఇంతకంటే దిగజారి పాలన అందిస్తే మాత్రం 100% పబ్లిక్ అయితే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఇప్పటికే 80% పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పటిదిప్పుడు ఎన్నికలు పెడితే అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇంకా ఇంతకంటే దిగజారి ఇంకా దరిద్రపు కొట్టు పాలన, పేదలను పట్టించుకోకుండా పాపం పేదలను దోసుక తినుడు, పేదలకు అన్యాయం చేసుడు, లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి మొదలు పెట్టకపోవడు, అప్పులు ఇట్లనే ముంగడికి తీసుకుపోవడు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైతే ఇట్లనే కొనసాగుకుంటూ పోయింది అనుకో, 6 గ్యారంటీలను అడికెక్కిచ్చిర్రు అనుకో, ఇట్లాంటి పరిస్థితి అయితే పక్కా వస్తుంది. ఇట్లాంటి వాళ్ళకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక జగిత్యాలలో జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే పెద్ద మైనస్, పెద్ద బొక్కనే కాంగ్రెస్ పార్టీకి. పాపం ఆయన గతంలో ఎంపీగా పోటీ చేసిండు, అంతకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిండు,
ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుచుంటే ఇప్పుడు మంత్రి అయ్యేట ఆయన జీవన్ రెడ్డి. మొన్న రాజ్యసభ ఎంపీ స్థానం కూడా ఆ రేసులో జీవన్ రెడ్డి పేరు ఉండే, కానీ రేవంత్ రెడ్డి ఆ వేం నరేందర్ రెడ్డికి ఇచ్చుకున్నాడు. వేం నరేందర్ రెడ్డిని కడిగి పాడేసిండు, పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను కడిగి పాడేసిండు. రేవంత్ రెడ్డి దుమ్ము అయితే దులిపి ఇడిచిపెట్టిండు. జీవన్ రెడ్డి ఇలా రాజీనామా చేసుకుంటా చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే ఏమొస్తుందిలా? కనీసం 6 నెలల ముందటి నుంచన్నా కొంచెం బుజ్జగింపులు మొదలు పెడితే బాగుండేది. ఇక ఆయన ఒక తేదీ ప్రకటించిన తర్వాత ఆయన ఇంటికి కాంగ్రెస్ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కానీ, లేకపోతే ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు కానీ, ఆది శ్రీనివాస్ కానీ, ఇటు పోతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న పోయిండు. పార్టీని మారుతా ఇంకా రాజీనామా చేస్తా అని ఒక తేదీ ప్రకటించిన తర్వాత ఈ బుజ్జగింపు కార్యక్రమాలు నడిచినాయి. కానీ ఆయన కష్టపడబట్టి 20 నెలల పొద్దు అవుతుంది. జీవన్ రెడ్డి క్యాడర్ కానీ, లేకపోతే జీవన్ రెడ్డి కానీ ఎన్నో అవమానాలకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఈయనకు బాధ్యతలు తీసేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు బాధ్యత అప్పచెప్పిరంటే ఈయనకు తీవ్రమైన అన్యాయమే కదా. సో పార్టీ మారుతా అని అన్నాక కూడా, రాజీనామా చేస్తా అన్నాక కూడా లైట్ తీసుకున్నారు. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన ఎటు మారుతాడు అని అనుకోవచ్చు. కానీ ఇలా రాజీనామా చేసిండు జీవన్ రెడ్డి. ఆయన రాజీనామాకు ఒక తెరవడ్డదని చెప్పుకోవాలి. ఇంకా తదుపరి పార్టీ మారడమే ఉన్న ఏమంటారు, ఇక అయిపోయింది. రాజీనామా చేసినా ఆయన ఏ పార్టీ చూజ్ చేసుకుంటే ఆ పార్టీలకు పోవడమే. కానీ రేవంత్ రెడ్డి మీదనే నా పోరాటం అని గట్టిగా ప్రకటిస్తూ ఉన్నాడు జీవన్ రెడ్డి. తొక్కుకుంటా వస్తున్నా అంటాను. ఎంతమందిని తొక్కుతావు? సరే, నువ్వు ముఖ్యమంత్రివి కావడం కోసమే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినావు, ముఖ్యమంత్రి అయినవు, మా సొంటలను బతకని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు జీవన్ రెడ్డి. చాలా అంశాలు మాట్లాడింది. ఇలా ఆయన రాజీనామా లెటర్ బయటకు విడుదలైంది. ఆ రాజీనామా లేఖలో క్లియర్ కట్గా అన్ని ప్రస్తావించుకుంటూ వచ్చిండ్రు. ఒకసారి మనం చూద్దాం. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోతే కనీసం కండువా కప్పుకోవడానికి నిరాకరించిండు జీవన్ రెడ్డి. రైట్, ఇది మీకు కనబడుతుంది అని అనుకుంటున్నాను నేను. రైట్, ఇగో జీవన్ రెడ్డి లెటర్ ఒకవేళ కనబడకపోతే పక్కకు కూడా పడుతుంది. మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్, న్యూఢిల్లీ. రైట్, ఆర్య తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను నేను 24/10/2024 రోజున లిఖితపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, గౌరవ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి మరియు అఖిల భారత కాంగ్రెస్ నాయకులైన శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి సవివరంగా వివరిస్తూ భవిష్యత్తు కార్యాచరణ గురించి మార్గదర్శకం చేసే విధంగా విజ్ఞప్తి చేయబడి సంవత్సరం కాలం పైగా గడిచినప్పటికీ ఇంతవరకు ఏ విధమైన స్పందన లేకపోవటమే కాకుండా దశాబ్ద కాలం వివిధ హోదాలతో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభలో, శాసన మండలిలో ఏకపక్షంగా పోరాటం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పింపలేకపోవడానికి తోడు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులన్నింటిలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే సలహా సూచనల మేరకు నియామకాలు చేయటానికి తోడు చివరికి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్లో నిర్వహింపబడిన సమావేశానికి ఒకవైపు స్పీకర్ గారి పరిధిలో ఫిరాయింపు అంశానికి సంబంధించి విచారణ కొనసాగింపబడుతున్న తరుణంలో ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన ఎం సంజయ్ కుమార్ గారిని ఆహ్వానించడం, ప్రత్యక్షంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన అయినటువంటి జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాన్ని, రాజ్యాంగ నిబంధనలను నీరుగారుస్తుండటాన్ని జీర్ణించుకోలేక సమావేశం నుంచి నేను మనస్తాపానికి గురై వాకౌట్ చేసే పరిస్థితి ఏర్పడటం బాధాకరం. తదుపరి కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా 50 స్థానాలకు గాను 30 స్థానాల అభ్యర్థులకు పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రతిపాదనలకు అనుగుణంగా నిర్ణయించడంతో విధి లేని పరిస్థితులలో ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా నిలిచి స్వతంత్రులుగా పోరాటం చేసినప్పటికీ గెలిచిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలువగా కూడా గత శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన
వారిని కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యే సూచనకు అనుగుణంగా మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని ఎంపిక చేయడంతో పాటు మరియు గడిచిన 20 మాసాల నుండి కూడా నియోజకవర్గ స్థాయిలో ఏకపక్షంగా ఫిరాయింపు ఎమ్మెల్యేకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రోత్సాహం కల్పిస్తుండడంతో ఆరంభం నుండి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా నీడన ఉన్న కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోను కావడంతో స్వయంగా నేను కూడా గత 20 మాసాల నుండి అనుభవిస్తున్న మానసిక క్షోభను అధిగమించలేక చివరికి కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడటం బాధాకరం. అయినప్పటికీ 4 దశాబ్దాల అనుభవాన్ని వీడి కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఏఐసిసి సభ్యత్వంతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరంగా నాకు కల్పించిన వివిధ హోదాలు, బాధ్యతలు మరియు గుర్తింపులకు ధన్యవాదాలు అని చెప్పేసి ఇంత పెద్దగా రాసుకొచ్చిండ్రు. ఇన్ని విధాల ఇబ్బందులు పెట్టిండ్రు జీవన్ రెడ్డిని. రైట్, మొన్నటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా నానా ఇబ్బందులు పెట్టిండ్రు. ఆయన ఇండిపెండెంట్గా గెలిపించుకున్న అభ్యర్థులు అందులోకెళ్ళి కూడా కనీసం మున్సిపల్ చైర్పర్సన్ స్థానం ఎంపిక చేయకుండా సంజయ్ కుమార్ వర్గం నుంచే, అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల అంటే ఫిరాయించిన వాళ్ళ దాంట్లోకెళ్ళే ఇచ్చిండ్రు అని చెప్పేసి ఆయన బాధ వ్యక్తం చేసిండు. వాస్తవానికి సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పుడే, ఆ కండువ కప్పినప్పుడే ఆయన రాజీనామా చేయాలని అనుకున్నారట. అయితే ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి వాళ్ళు ఫిదా అయిపోయి పార్టీ కండువా కప్పుకున్నారట. అవో అనిపించింది నా ముచ్చట మాట్లాడితే. రైట్, చాలా అంశాలు మాట్లాడారు. ఒకసారి జీవన్ రెడ్డి మాట్లాడిన అంశాలను మనం చూద్దాం. ఇక్కడ నాకు ఆశ్చర్యమైన సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్సియా అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేసి పెడితే అయిపోతుంది కదా. ది హోల్ ఇంటెన్సివ్ సొసైటీ వాస్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీని పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ గివ్స్. అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ ద సికింద్రాబాద్ సీట్, బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. రైట్, దానం నాగేందర్ గురించి ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కోల్పోవడం కారణము అదే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు పోరాటం చేస్తా అంటున్నారు. నీతో తొక్కబడు తుప్పు అనగదొక్కబడ్డ దానికంటే ఎదురించి పోరాడతారు పోయేదే ఉన్నదే. నాకు ఎదురించి పోరాడు పోయేదేంటి అంటూ నేను మనం పోయేదేంటే చెప్పాలా? పోరాడవద్దా చెప్పాలి, పోరాడవద్దా? రైట్, నీతో అనగదొక్కబడే దానికంటే నీ మీద పోరాటం చేస్తే పోయేదేమున్నది అంటే తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డాడు రేవంత్ రెడ్డి మీద జీవన్ రెడ్డి. చేసిందంతా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయనకు తెలుసు. రైట్, వేం నరేందర్ రెడ్డిని కూడా దుమ్ము దులిపిండి. ఎవడు వేం నరేందర్ రెడ్డి? ఎవరయ్యా వేం నరేందర్ రెడ్డి? రాజ్యసభ ఎంపీ స్థానం ఇచ్చిరు కదా మొన్న, రేవంత్ రెడ్డి చూజ్ చేసిండు కదా. రైట్, మొత్తం మీద ఎవరు ఈ వేం నరేందర్ రెడ్డి? తెలంగాణకు వేం నరేందర్ రెడ్డికి సంబంధం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యసభ ఎంపీ స్థానం పేరులో జీవన్ రెడ్డి పేరు కూడా ఉండే, కానీ అడ్డుకున్నారు. చాలా సందర్భాలలో జీవన్ రెడ్డికి పదవులు రాకుండా అడ్డుకున్నారు. పార్టీకి చేసిన సేవ ఏంది వేం నరేందర్ రెడ్డి? రైట్, పార్టీకి సేవ చేయలే, పాపం రేవంత్ రెడ్డికి సేవ చేసిండు కదా. వాళ్ళు దోస్తులు కదా ఓటుకు నోటు కేసులా. పాపం వేం నరేందర్ రెడ్డికి ఆనాడు ఎమ్మెల్సీ స్థానం ఇప్పించుకోవడం కోసమే ఈ ఓటుకు నోటు దొంగ కేసులో ఇరుక్కపోయిండు కదా రేవంత్ రెడ్డి 50 లక్షల నోట్ల కట్టలతో. ఆ అనుబంధం అది. పార్టీకి చేసిన సేవ ఏం లేదు, ఇటు రేవంత్ రెడ్డి చేసిన సేవ ఏం లేదు పార్టీకి, అటు వేం నరేందర్ రెడ్డి చేసిన సేవ కూడా ఏమీ లేదు. ఇట్లాంటి సీనియర్ నాయకులు పెట్టుకున్న పుట్టలో పామై దూరిండు రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా మంది ఇప్పటికీ మాట్లాడతారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రుల మనసులలో కూడా ఇదే ఉంటుంది. అదే పోజాలో శ్రీమంతుడు బతుకొచ్చాడు ఆగే ప్రభుత్వం తలగా దానివాడే. అదే పోజా ఈ 20 మాసాలలో ప్రభుత్వ సలహాదారు
వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు చెప్పవా? పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుంది? ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది. నాకు ఎవరైనా అడ్డమైతే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాల చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నిడదించి నాడు అడ్డు పడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. రైట్. నేను కొంతమందిలాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీలోకి, నువ్వు వచ్చినావు ముఖ్యమంత్రి అయినావు, మాలాంటి వాళ్ళను బతకని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు జీవన్ రెడ్డి. నిజంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద, అండ్ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ విధానాల మీద. రైట్. ఒక రకంగా చెప్పాలంటే రాజీనామా చేసేసిండు. ఇక తదుపరి కార్యాచరణ ఏంటంటే పార్టీలో వేరే పార్టీలోకి జాయిన్ అవ్వడం మిగిలిపోయింది. బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతారు అని చెప్పేసి వార్తలు అయితే బాగా గప్పుమంటా ఉన్నాయి. చూసాం మరి ఏ పార్టీలోకి పోతాడు, ఏం కథ. ఈ పోతా రేవంత్ రెడ్డి దుమ్ము అయితే బాగా దులిపిండు జీవన్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు, జీవన్ రెడ్డి ఆవేదన చూసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నాం ముచ్చట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చెనార్.